హలో అందరికీ వెల్కమ్ టు భవానీ వ్లాగ్స్. మీ అందరికీ ముందుగా శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను మనసారా. అయితే ఈరోజు నా వ్లాగ్లో మా ఇంటి ఉగాది క్వార్టర్స్లో ఫస్ట్ టైం ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపించబోతున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ కూడా లైక్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. అయితే ముందుగా ఉదయాన్నే లేచి గుమ్మ ముందు ఇలా ముగ్గు వేసుకున్నాను అనమాట. ముగ్గు వేసుకున్నాను, తర్వాత స్నానం చేసి దేవుడికి ఇలా ప్రసాదం చేశాను అన్నమాట. పండగ అంటేనే పిండి వంటలు కదా, ఈరోజు దేవుడికి నైవేద్యం పెట్టాను. అలాగే బొబ్బట్లు కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఉగాది అంటే కంపల్సరీగా బొబ్బట్లు చేస్తారు, చాలామంది చేస్తూ ఉంటారు కదా. ఈరోజు మీ ఇంట్లో మీరేంటి చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఏమేమి స్పెషల్స్ చేశారో కూడా కామెంట్ చేయండి. అండ్ బొబ్బట్లు ఎంతమందికి ఇష్టం, ఎవరెవరు ఉన్నారో బొబ్బట్లు లవర్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ మీ ఇంట్లో చేశారో లేదో కామెంట్ చేయండి, ఓకేనా? ఇలా వంట అంతా అయిపోయాక ఏం చేశాను, పూజ గదంతా మొత్తం అలంకరించుకున్నాను అనమాట. దేవుడికి నైవేద్యంగా పెట్టాను. దేవుడికి మొక్కుకున్నాక ఇంట్లో అలా దీపం వెలిగిస్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వేరు కదా, నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. వంట అయిపోయాక ఇలా పూజ చేసుకున్నాను అనమాట. మీ అందరికీ తెలుసుగా మా హస్బెండ్ ఆర్మీ అని, ఉదయం డ్యూటీ ఉండడం వల్ల నాతో పాటు పూజలో ఉండలేకపోయారు. మరి ఏం చేస్తాం, తప్పదు, డ్యూటీ ఉంటుంది కదా, ఆ డ్యూటీ చేసుకోవాలి. సో మేము ఏంటంటే ఈవినింగ్ వెళ్ళాం అనమాట టెంపుల్కి. మా హస్బెండ్ డ్యూటీ నుండి వచ్చాక ఈవినింగ్ వెళ్ళాము. ఆ వ్లాగ్ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసి మా దగ్గరలో ఉండే శివాలయం అనమాట. మార్నింగ్ అవ్వలేదు అనమాట, సో ఈవినింగ్ దర్శనంకి వెళ్ళాం అనమాట మా ఇద్దరం. ఇక్కడ ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, పూజ చేసుకోవచ్చు మనమే ఓన్గా. చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇంకా స్వెటర్స్ వేసుకుంటున్నారు, చాలా చలి ఉంది ఇంకా, సో స్వెటర్ వేసుకున్నాను అనమాట. నాగాలాండ్లో ఉంటున్నాం మేము, సో మన ఉగాదికి కావాల్సినవన్నీ దొరకడం కొంచెం కష్టమే మన సైడ్లో. ఉగాది అంటే మనకు గుర్తొచ్చేది షడ్రుచుల పచ్చడి కదా, కానీ మేము ఇక్కడ ఉంటుంది నాగాలాండ్లో. సో ఇక్కడ వాతావరణం మన ఊర్లో కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. మామిడి చెట్లు ఇంకా పూత రాలేదన్నమాట, అంత ప్లెయిన్ ఏరియా కాదు మళ్ళా, సో కొంచెం కష్టం. వేప పూత అస్సలు దొరకలేదు ఇక్కడ. మామిడి కాయలు ఇంకా కాయలు, ఇది టైం పడుతుందంట. సో ఉగాది పచ్చడి చేసుకోవడం కుదరలేదు, మిస్ అయ్యాను నేను కూడా, కొద్దిగా బాధ అనిపించింది. కానీ మిగతా వాటితో దేవుడికి మొక్కుకొని అడ్జస్ట్ అయ్యాను, బాగానే చేసుకున్నావు కదా అనేది. కానీ అవైలబుల్ లేనప్పుడు ఏం చేస్తాం ఎవరమైనా. సో బొబ్బట్లు, పరమాణం ఇవన్నీ వీటితో దేవుడికి పూజ చేసుకున్నాను అనమాట. మనసులో భక్తి ఉంటే చాలు కదా, ఆ దేవుడు అసలు ఎప్పుడు మనపై ఉంటాయి అన్నమాట. నేను అలా నమ్ముతాను, అందుకే పచ్చడి చేసుకోలేకపోయాను అనమాట. ఈ పచ్చడి లేకపోయినా వాటితో హ్యాపీగా చేసుకున్నాను. అండ్ ఈ ఉగాది పచ్చడి కలికి ఏంటంటే 6 రుచులు కలికే ఉగాది పచ్చడి. జీవితం అంటే కేవలం సంతోషం కాదు, కష్టాలు, సుఖాలు, కోపాలు, బాధలు అన్నీ కలిస్తేనే జీవితం అని చెప్పడమే ఈ పచ్చడి యొక్క ముఖ్య ఉద్దేశం నిజంగా. అండ్ ఉగాది అనేది మనకి ఈ ఇయర్తోనే స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే కొత్తగా సంవత్సరం అనేది మనకి యాక్చువల్గా ఏప్రిల్ 1 నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట, కొత్త సంవత్సరం అనమాట ఇక్కడ నుంచి మనకి. మీరు మీ ఫ్యామిలీ అంతా బాగుండాలి, ఎల్లప్పుడూ సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది మా ఫైనల్గా మా ఉగాది ఇలా జరుపుకున్నాం అనమాట క్వార్టర్స్లో. చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇదండి సింపుల్గా అండ్ స్వీట్గా ఉగాది వ్లాగ్ ఇది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీ ఇంట్లో ఉగాది ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా?